నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ చర్చనీయాంశంగా మారిపోయినాయి. ప్రజెంట్ మనము ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాము. నా పక్కన మీటింగ్ జరుగుతుంది. కొన్ని వందల మంది చేరుకున్నారు ఇక్కడికి. జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు మద్దతుగా నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూడొచ్చు ఇవాళ నాగేశ్వరరావు సార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? నాగేశ్వరరావు గారు ఆయన ఏమి బూతు మాట్లాడలేదు, విమర్శలు కూడా చేయలేదు, ఆయన నిందించలేదు, తిట్టలేదు, విమర్శలు కూడా చేయలేదు. ఆయన విశ్లేషణ మాత్రమే చేసినాడు. అమిత్ షాతో ఆయన ఏం చెప్పినాడు అంతే. దానికోసం ఆయన మీద దాడి ఏంది? అది ఈయన దాడి ఎందుకు? అసలు ఆయన మీద కేసు ఏంది? అరెస్ట్ చేస్తామని చెప్పడం ఏంది? ఊరుకోమని చెప్పడం, ఊరుకోకు, నువ్వు కూడా విమర్శ పెట్టు. ఆయన విమర్శ పెడితే నువ్వు విమర్శ పెట్టు. లేదా ఆయన రాజకీయాల్లో ఉంటే ఏదైనా చెప్తాం. శ్రీశ్రీ ఏమన్నాడు? మీ జీవితాలు మీ ప్రైవేట్, మీ సొంతం, మీ ప్రైవేట్ జీవితాలు మీ సొంతం, పబ్లిక్గా ఉంటే ఏమైనా అంటాం అన్నాడు. నువ్వు ఏమైనా అంటాం. ఆయన అన్నాడా నువ్వు 5 పిల్లల్ని చేసుకున్నావు అన్నాడా? విదేశస్త్రాలు నీ భార్య అని అన్నాడా? అనలేదు కదా. నువ్వు రోజుకో పార్టీ మారినవు, నువ్వు గద్దర్ని మోసం చేసినవు, చెగువరా బొమ్మ పెట్టుకొని. ఇప్పుడేమో నువ్వు బీజేపీలో చేరినవు, బీజేపీతో స్నేహం చేస్తున్నావు అని అనరా? అది కూడా విమర్శ పెట్టలేదు కదా. పొలిటికల్ విమర్శలు కూడా లేవు, నీ వ్యక్తిగత విమర్శలు లేవు ఆయన మీద. ఆయన విశ్లేషణ మాత్రమే చేసినాడు. విశ్లేషణ కూడా భరించలేవంటే అర్థం ఏంటంటే నువ్వు ముద్దాయిలాగా నిలిచినావు. విశ్లేషణ చేస్తేనే నువ్వు నేరస్తునిలాగా కనిపిస్తున్నావు జనానికి. అందుకని నీ కోపం వచ్చింది ఒకటి. రెండవది, ఆయన మీద కేసు పెడతామంటే, అంత పెద్ద ఆయన మీదనే కేసు పెడతాము, అరెస్ట్ చేస్తామంటే మిగతా సోషల్ మీడియాని లెక్క పెట్టము, మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని చెప్పి సోషల్ మీడియాని హెచ్చరించినట్లు లెక్క అది. సోషల్ మీడియాని హెచ్చరించడం, మీడియాని హెచ్చరించడం తప్పది. ఆర్టికల్ 19(1)A కింద భారత రాజ్యాంగమే వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని మీద నువ్వు దాన్ని తొక్కి పెడతానంటే అది అర్థం ఏంటంటే నువ్వు వాక్ స్వాతంత్రాన్ని అణిచేస్తున్నట్లు లెక్క, రాజ్యాంగాన్ని అణిచేస్తున్నట్లు లెక్క, చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు లెక్క. అసలు నిన్ను అరెస్ట్ చేయాలి ఇట్లా చేసినందుకు. ఎందుకంటే చట్టవిరుద్ధమైన పని చేసిన వాళ్ళు శిక్ష వేయాలి కదా, తప్పు కదా. అందుకనే నువ్వు చంద్రబాబు పక్కన చేరినవు. కాపులంతా నువ్వు చీచి తూతూ అంటున్నారు. నువ్వు కాపులు కమ్మల గొడవలు ఉంటాయి కదా ఆంధ్రాలో. ఇప్పుడు నేను అంటుంటే దాన్ని తప్పించుకోవడానికి ఇట్లా చేస్తున్నావు ఒకటి. రెండవది, ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. రాజకీయ నాయకులంతా అదే దొంగ పనులు చేస్తున్నారు. రాజకీయాలు అందరూ క్రిమినల్స్ ఉన్నారు. విమర్శలు పెడితే ఇంటి మీద మనం చూసినాం కదా, గిరీష్ ఇంటి మీద దాడి చేసినట్టు కదా మనం చూసినాం. పాడి కౌశిక్ రెడ్డి విమర్శిస్తాను కూడా విమర్శించు. ఇంటి మీద పోయి దాడి చేయడం, కారతాలు పగలగొట్టడం ఏంటి? అది కూడా తప్పే కదా. అందుకని రాజకీయ పార్టీలు సంస్కారం నేర్చుకోవాలి. ముందు పెద్ద పార్టీల సంస్కారం నేర్చుకుంటలేవు, కుసంస్కారాలు ఉంటే ఇట్లనే ఉంటుంది అది. అందుకని నీ మీద వ్యక్తిగత విమర్శలు లేనప్పుడు నిజానికి వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు. ఆయన ఎప్పుడు అనలేదు కేసీఆర్ నువ్వు తాగుబోతు అన్నాడు ఎప్పుడన్నా? ఎప్పుడు అనలేదు. రాజకీయ నాయకుడిని నువ్వు నరహంతకుని అన్నాడు రాజశేఖర రెడ్డిని? అనలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పరిసరాలను మూసేసినావు అన్నాడా? అనలేదు కదా. ఆయన సద్విమర్శ మాత్రమే చేస్తాడు, లేదా విశ్లేషణ మాత్రమే చేస్తాడు. అది కూడా నువ్వు భరించలేకపోతే ఎట్లా? అందుకని విశ్లేషణ కూడా భరించలేదంటే నువ్వు నిజంగానే నేరస్తున్నావు అని అట్లెక్క. నువ్వు కాలి గోటికి, నాగేశ్వరరావు కాలి గోటికి సరిపోవు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నాగేశ్వరరావు ఆకాశం ఎత్తు మనిషి, టవరింగ్ పర్సనాలిటీ ఆయన. నువ్వెక్కడ? నువ్వు అంగుష్ట మాత్రుడు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది కొత్తగా సార్. ఇప్పుడు గతంలో కూడా కేవీఆర్ అనేటువంటి జర్నలిస్ట్ కూడా ఇట్లానే తీసుకుపోయి 3rd డిగ్రీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న ఇన్నయ్య గారిని కూడా ప్రశ్నిస్తే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అంతకుముందు పోసాని కృష్ణమూర్తిని కూడా రాష్ట్రం అంతా తిప్పిండ్రు. సో ఈ తతంగాన్ని ఎట్లా చూడు? మీ మీ మీడియా అనుభవంలో, మీ జర్నలిస్ట్ అనుభవంలో ఇంతకుముందు ఇట్లాంటి దాడులు జరిగినాయా సార్? అసలు అంటే ఇంత తీవ్రంగా జరగలేదు. ఇప్పుడు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా జరుగుతున్నాయి. అయితే పూర్వం కూడా జరగలేదన్నది లేదు. అందుకని శ్రీశ్రీ ఏమంటే 2-4 అంటే జైలు నోళ్ళు తెరుస్తాయి, గుండ్రాలు విసిరుస్తున్నాడు, గుండ్రాలు విసురుతారు. సార్, ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్కి వైసీపీ కండువ వేసి టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టారు. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో నాగేశ్వరరావు సార్ అంటారా? ఏమంటారు? నాగేశ్వరరావుకు టీడీపీతో సంబంధం లేదు, వైసీపీతో సంబంధం లేదు. ఆయన స్వతంత్రంగా ఉన్నాడు. వాళ్ళు అట్లా వేసి పెడతారు. సోషల్ మీడియా వాళ్ళు ఇండిపెండెంట్గా సోషల్ మీడియాని ఏడిపిస్తారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి 10-20 సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళే కేసీఆర్కు ఉన్నాయి, రేవంత్ రెడ్డికి ఉన్నాయి, కేసీఆర్కు ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి, చంద్రబాబుకు ఉన్నాయి. మీడియా అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాళ్ళదే కదా. చంద్రబాబు నాయుడుదే. ఈ మీడియా కంటే కూడా ఈనాడు, జ్యోతి, ఏబిఎన్, TNTV, V6, TV5 అన్ని వాళ్ళే. ఏబిఎన్ వాళ్ళదే, మా న్యూస్ వాళ్ళదే, అన్ని న్యూస్ వాళ్ళే కదా. అందుకనే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకు కూడా సోషల్ మీడియా ఉన్నది ఆ ఛానళ్ళకు కూడా.
సోషల్ మీడియా ద్వారా బద్నాం చేయాలని చూస్తారు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి. వాళ్ళు ఎంత దొంగలో చెప్పాలి. సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత దొంగలు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే గట్టర్ స్ట్రీమే. గట్టర్ అంటే మురికి కాలువనే, మూసినది మురికి కాలువ కంటే కూడా భయంకరంగా ఉంటుంది. అది బూతులే కదా దాంట్లో ఉండేది. శత్రువులందరూ తిట్టడం. కాంగ్రెస్ మీడియానేమో చంద్రబాబు మీడియాని వ్యతిరేకుంటారు, చంద్రబాబు మీడియా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, జగన్ ఇంకోని వ్యతిరేకిస్తాడు, అందరు కలిసి జగన్ వ్యతిరేకిస్తారు. ఇవే రాజకీయాలు ఇవేనా? ప్రజల సమస్యలు చెప్తారు ఎక్కడైనా? ఏ ఛానల్ ప్రజల సమస్యలు చెప్పదు. ఎందుకంటే ప్రజలను దోచుకున్న వాళ్ళు అన్ని పార్టీలు కలిసి దోచుకున్నారు. విద్యా వైద్యం లేకుండా చేశారు, జనాన్ని చదువు లేకుండా చేశారు, తెలుగు లేకుండా చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి చేస్తున్నాయి. వాళ్ళు పగటిపూటనేమో కొట్టుకున్నట్టు నటిస్తారు, రాత్రిపూట అందరూ కలిసే ఉంటారు. పగటిపూట చీరుతాం అంటారు, రాత్రిపూట చీర్స్ అంటారు. క్లబ్లో కూర్చొని మందు కొడుతుంటారు. రైట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ మనం నిలబడ్డ దగ్గర నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే మఫ్టీ పోలీసులు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే నాగేశ్వరరావు సార్ని అరెస్ట్ చేస్తారు, ఆంధ్రాకు తీసుకుపోతున్నటువంటి ఊహాగాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ జరిగితే కనుక ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలన్నీ కూడా? అరెస్ట్ జరిగితే కనుక తెలంగాణ మళ్ళీ లేచి కూర్చుంటుంది. ఆంధ్ర తగలబడుతుంది, తెలంగాణ తగలబడదు, ఆంధ్ర తగలబడుతుంది. సరిహద్దుల నుంచి ఎవ్వరు రానియరు, గోదావరిని దాటి రానియరు. రేపు పుష్కరాలు అయితే ఆంధ్ర అకౌంట్ పోతుందని చెప్తారు. ఎందుకంటే 80% గోదావరి తెలంగాణ పడుతుంది, 70% కృష్ణ ఇక్కడే పడుతుంది. పుష్కరాలు కూడా ఆంధ్రాకు పోతుందని చెప్తారు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రానియరు, ఇక్కడి నుంచి అక్కడికి పోనీయరు. అప్పుడు వాళ్ళు మన మాడి చచ్చిపోతారు. ఈ వరదలు, తుఫాన్లు, వివత్సాలే కదా. రేపు గ్లోబల్ వార్మింగ్ వల్ల మొత్తం ఓడరేవులని మునిగిపోయే ప్రమాదం ఉంది ఆంధ్రలో. అప్పుడు తెలంగాణతో పెట్టుకుంటే మీకు ఏమవుతుంది? తిండి ఇక్కడి నుంచి వస్తుంది కదా, అక్కడ రాదు కదా. అందుకనే మీరు తెలంగాణకు పెట్టుకోదు. ప్రజలు మంచిగానే ఉన్నారు, ఆంధ్ర ప్రజలు మంచిగానే ఉన్నారు. ఆంధ్ర రాజకీయ నాయకులే దొంగలు. ప్రజలంతా ఆంధ్ర మామూలు ప్రజలు ఏముంది, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిగా ఆంధ్రలో అంతా మంచోళ్ళే కదా. వాళ్ళకి ఏం సమస్య లేదు. తెలంగాణ దోచుకున్నారు వాళ్ళు కాదు కదా. తెలంగాణ దోచుకున్నారు రాజకీయ నాయకులే, పెట్టుబడిదారులే, కంపెనీలే, ఫార్మా కంపెనీలే. ఇప్పటికీ వాళ్ళే ఉన్నాయి. మొత్తం అంతా మీడియా అంతా వాళ్ళదే ఉన్నది, అసెంబ్లీలో అంతా వాళ్ళ చెంచాలే ఉన్నారు, జ్యుడిషియరీ అంతా వాళ్ళదే ఉంది, ఎగ్జిక్యూటివ్ వాళ్ళదే ఉంది. రాజ్యాంగానికి 4 స్తంభాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అందుకని ప్రజలు మంచిగానే ఉన్నారు. అక్కడి ప్రజలు కూడా మంచిగానే ఉన్నారు. ఇక్కడ ప్రజలకు అక్కడ సమస్య లేదు, అక్కడ ఉన్న ఇక్కడ తగాదా లేదు. రాజకీయ నాయకులే తగాదా, దోపిడీ దొంగలు తగాదా. ఎందుకంటే దోపిడీ చేయొద్దన్నందుకు వాడు మన మీద కన్నెర చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. మనం పవన్ కళ్యాణ్ చెప్పొద్దు, మీ పవన్ నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నువ్వు నీ చదువు, శీలం, సంస్కారం లేనివి. నువ్వు సోనియానేమో విదేశస్త్రాలు ఇటాలియన్ అని చెప్తావు, నీ భార్య కూడా విదేశస్త్రాలే కదా. మరి నీకేం నీతుంది? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు? 4, 5, 6 చెప్పాలి కదా నువ్వు. అందుకని సినిమా వాళ్ళంతా శీలం, చదువు, శీలం, సంస్కారం లేని వాళ్ళే. అందుకని ఆంధ్ర సినిమా వాళ్ళందరూ తరిమేసేయాలి. సినిమా కూడా ఇక్కడ నడవనీయకుండా. తెలంగాణ ఏమైందంటే సినిమా థియేటర్లో ఆంధ్ర సినిమా ఒక్కటి నడవనీయరు, ప్రొడ్యూసర్లు ఉండనియరు, డైరెక్టర్లు ఉండనియరు. తెలంగాణది అవుతుంది. అప్పుడు వాళ్ళ ఆంధ్రలో తోకముడుచుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మన యాదగిరి సార్ కూడా అదే చెప్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి చేసినటువంటి ఆ తీరు కావచ్చు చాలా దుర్మార్గము. సో నాగేశ్వరరావు సార్ మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది, ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నారు? ఒక డిబేట్లో మాట్లాడినటువంటి మాటల్ని మీరు రాజకీయంగా కూడా తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఎట్లా అని చెప్పేసి కూడా ఇవాళ మాట్లాడుతూ ప్రస్తుతం ఖబర్దార్. ఇవాళ నాగేశ్వరరావు సార్ని అరెస్ట్ చేస్తే కనుక తెలంగాణ అగ్గయం అంటుతుంది. ఆంధ్ర వాళ్ళని తెలంగాణకు రానిచ్చేటువంటి పరిస్థితి, మరొక తెలంగాణ ఉద్యమం అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి లేవబోతుంది అరెస్ట్ చేస్తే అని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.